నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ తమ సేవకుడు ముందు అంత మంచి భక్తుడిగా ఉండి తర్వాత ఆశ్రమానికి విరోధిలాగా ఎందుకు తయారయ్యాడు? మహర్షి సమాధానం: అతను అహంకారంతో సేవ చేశాడు, అణకువతో వినయంతో సేవ చేయలేదు. నేనే ఈ ఆశ్రమానికి ఏకైక అధికారిని అన్న భావన ఉండేది అతనికి. తరువాత భగవాన్ జయ విజయుల కథ సెలవిచ్చారు. జయ విజయులను విష్ణుమూర్తి వైకుంఠ ద్వారపాలకులుగా నియమించారు. వాళ్ళకి విష్ణు అంటే ఎంతో భక్తి ఉన్నా తమ పదవులను చూసుకొని చాలా గర్వపడేవారు. దీంతో అహం బాగా పెరిగిపోయింది. వైకుంఠంలో ఎవరు ప్రవేశించాలన్నా ముందు వాళ్ళ అనుమతి తీసుకోవాల్సిందే అనే తిరుగులేని అధికారం. ఒకసారి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనే నలుగురు ఋషులు విష్ణుమూర్తిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు. జయ విజయులు ఋషులతో అకారణంగా ఏదో పేచీ పెట్టుకుని కోపం తెచ్చుకుని వాళ్ళని లోపలికి పోనివ్వలేదు. అప్పుడు ఋషులు ఇచ్చిన శాపం వల్ల 3 జన్మల పాటు విష్ణువుకి శత్రువులుగా జన్మనెత్తాల్సి వచ్చింది జయ విజయులకు. ఈ శాపం చేతనే వాళ్ళు వరాహ, నరసింహ, రామ, కృష్ణావతారాల సమక్షంలో రాక్షసులుగా పుట్టాల్సి వచ్చింది. బలమైన అహంభావంతో సేవించారు కనుకనే వాళ్ళు విష్ణువుకి శత్రువులుగా పుట్టవలసి వచ్చింది. ఇక్కడ కూడా అతను అంతే. అహంకారం అతనిలోని సేవాభావాన్ని ముంచెత్తివేసింది. అందుకనే ఆశ్రమానికి శత్రువుగా తయారయ్యాడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.